మాటలన్నీ అమ్మ అయితే అక్షరాలన్నీ ఆవిడ రూపాలే అయినప్పుడు మన ప్రతి మాట జపో జల్ప అంతే. ఇక్కడ కదలికలన్నీ తల్లి వల్లే వస్తున్నాయన్నప్పుడు నా చేతులు కదిలించినవన్నీ నీవే అందుకు ముద్రాహ. అది ఇక్కడ పైగా సర్వవ్యాపినువు నువ్వు. సర్వవ్యాపం తత్వం దగ్గరే కదా ప్రదక్షిణలు చేస్తాం. మన నడకలే నీకు ప్రదక్షిణలే. ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నా తెలుసా? ఆత్మ ప్రదక్షిణ మనకు చుట్టూ మన చుట్టూ మనం తిరుగుతుంటున్నామా? మనలో ఆత్మగా ఉందని తెలుసుకుని చేస్తున్నాం. అటువంటిప్పుడు అంతా అమ్మ అయినప్పుడు నా నడకలన్నీ అంతే. ఇలా ప్రతి ఉపచారం ఆ లోపలున్న ఆ తల్లికే అర్పణ చేస్తున్నాం. అందుకే లలితా శాస్త్రం మీరు జాగ్రత్తగా చదివితే ప్రతి చోట కూడా ఒక మాట అంటాడు. మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండాసుర వధోద్యుక్తి వచ్చినప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత నిత్యా పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఆ బండపుత్రుని వధించిన బాలా విక్రమాన్ని ఆనందించింది, గణపతి చేసినటువంటి ఆ విఘ్న సంహారానికి సంతోషించింది. ఇలాగే మీరు పరిశీలించండి. అంటే వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు? అది అమ్మ సంతోషించడం కోసం. ఇదే పరమేశ్వర ప్రీత్యర్థం అంటే అర్థం. ఇక్కడ ఈ భావనతో మనం ఏది చేసినా అమ్మ ప్రీతిగా అయినప్పుడు ప్రతిదీ అమ్మ పూజే. అందుకే ఈ మానసిక పూజ చివరికి తీసుకొచ్చి పరాపూజ కింద మార్చేశారు భగవత్పాదుల వారు ఇక్కడ. అందుకు సర్వే సర్వత్రా మాతృభావ అమ్మ భావనతో మనం ఉన్నప్పుడు ఈ దివ్యమైన పూజ అవుతున్నది అంటూ హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం అంటున్నారు శంకరానందుల వారు. ఇప్పుడు మంత్రం చివరికి వచ్చేసాం కనుక హ్రీం కూటత్రయ రూపిణి అంటే హ్రీంతో కూడినటువంటి 3 కూటముల రూపమైన తల్లి సమయినీం. సమయిని అమ్మ పేరు ఇక్కడ. సమయిని అంటే నిరంతరం శివునితో సమముగా ఉన్నది. అది తెలిసి చేసే పూజే సమయ పూజ. అది అమ్మవారి పూజ ఉపాసకులకి సామయికులు అని పేరు. అమ్మవారి పూజ సమయం. సమయం అంటే సమత్వము తెలిసి చేసే పూజ సమయం. సమత్వం అంటే శివశక్తుల సామరస్యం తెలియడమే. అదే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవాళ మంత్రంలో సమయం చెప్పుకున్నాం, యంత్రంలో సమయం చెప్పుకున్నాం, రూపంలో సమయం చెప్పుకున్నాం. అందుకే శివునికి శక్తికి రూపసామ్యం, నామసామ్యం, గుణసామ్యం, కృత్యసామ్యం, అవస్థాసామ్యం అంటూ 5 సామ్యములు చెప్పారు. ఈ 5 సామ్యములు తెలిసి చేసే ఆరాధన సమయం. అలా తెలిసి చేసేవారు సామయికులు. ఈ ప్రపంచం ప్రళయాల్లో నశించిన మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ ప్రవాహ నిత్యత్వం అంటారు దాన్ని. ఆ నిరంతర ప్రవాహ రూపమైనటువంటి జగత్తును నడిపేటువంటి తల్లి జగత్ కుటుంబిని గనక